ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। సభాదేవతాయే నమః। నిన్నటి రోజున మనం భరతుని శ్రీరాముని అయోధ్యకు తీసుకొస్తా అని చెప్పి వెళ్ళాడు కదా। దీనిలో చిన్న మిరకిల్ ఇవాళ నాకు జరిగింది। దీనిలో ఒక అటాచ్మెంట్ ఒక్కొక్కసారి ఎలా కోయిన్సైడ్ అయితే అంటే, ఇవాళ ఒక చోట నాకు శ్రీరామ పారాయణం ఉండింది, అక్కడ నేను వెళ్ళా। ఎక్కడైతే మనం ఇక్కడ ఆపామో రామాయణం నిజంగా మీ బుక్ ఉన్నది ఇంత, మీ బుక్లో ఉన్న రామాయణం గట్టిగా 40 పేజెస్ కూడా లేవు। 10th క్లాస్లో ఉన్న రామాయణం 40 పేజెస్ కూడా లేవు। బొట్టు లేని వాళ్ళు కనబడితే నేను పెట్టేస్తా ఇప్పుడు। అందరూ బొట్టు ఉందా చెక్ చేసుకోండి। బాయ్స్లో వరుణ్ చెక్ చేయి। బొట్టు లేని వాళ్ళు బయటికి గెంటేయండి ఫస్ట్, నా ముందు కనబడద్దు ఫస్ట్, గెంటేసేయండి పర్లేదు, రాకపోయినా పర్లేదు వాళ్ళు। అంటే బొట్టే పెట్టుకున్నాడు వాడు సనాతన ధర్మానికి క్లాసులు వినడానికి అర్హత లేదు। ఫస్ట్ రూలే బొట్టు పెట్టుకోవడం ధర్మంలో। ఇవాళ అనుకోకుండా మిరాకిల్ ఏంటంటే, ఎక్కడైతే రామాయణం నేను తీసుకొచ్చిన నా పుస్తకాలు చూడండి 3 ఉంటాయి। గోరఖ్పూర్ వాళ్ళది పబ్లిషర్స్, గోరఖ్పూర్ వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్ పబ్లిషర్స్ వాళ్ళది రామాయణ కాండలు 3 పుస్తకాలు ఉన్నాయి। ఒక పుస్తకంలో 2 కాండలు ఉంటాయి, రెండో పుస్తకంలో 2 ఉంటాయి, మూడో పుస్తకంలో ఇంకా 2 ఉంటాయి, టోటల్ 6 కాండలు। దీన్ని కూడా మాట్లాడాలా? మొహం చూపిస్తే చాలు, కొన్ని ఆనే ఉండాలి, మొహం చూపిస్తే చాలు కదా, దానికి అరవాల్సింది ఉంది। అలా మొత్తము 6 కాండలు 3 పుస్తకాల్లో ఉంటాయి। అనుకోకుండా ఎక్కడైతే నేను రామాయణ పారాయణం చేయడానికి వెళ్ళానో ఇక్కడ ఆగింది నిన్న, అదే నేను ఇవాళ స్టార్ట్ చేయాలి। ఎక్కడ ఆగిందో దాని కంటిన్యూషన్ వచ్చింది నాకు ఇవాళ। ఎంత సంతోషం అనిపించిందో, అది ఇంకా డీటెయిల్డ్ వర్షన్, ఇదంతా షార్ట్ ఫామ్ వర్షన్। భరతుడు రాముడిని తీసుకొని వస్తా అని చెప్పిన దగ్గరే నాకు ఇవాళ స్టార్ట్ అయ్యింది। నేను ఆల్రెడీ తీసుకొచ్చానంటే వెళ్ళి మాట్లాడేసేసి, రాముడు వస్తాడా రాడు కదా, ధర్మం చెప్తాడు భరతుడికి, ఏది పితృవాక్య పరిపాలన గురించి చెప్పాడు। అదంతా నేను ఇవాళ తీసుకొచ్చానంటే నేను చదివేశానని చెప్పడానికి అలా చెప్పాను। సో అది నాకు చూడండి, నేను ఇక్కడ ఆగింది, అయ్యో ఇక్కడ ఆగిందా అనుకున్నాను। మార్నింగ్ అక్కడ నాకు కుక్కట్పల్లి అవతల ఎక్కడో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇవాళ అయ్యింది, రాముల వారి టెంపుల్లో, ప్రసన్న కోదండరామస్వామి టెంపుల్ అని అక్కడ అయింది, కుక్కట్పల్లి దగ్గర ఎక్కడో ప్లేస్లో। అక్కడ వెళ్తే నాకు పారాయణంలో నాకు ఇవాళ సర్గలు అలాట్ చేస్తారు, చదవాల్సిన సర్గలు అలాట్ చేస్తే అది నేను చూడంగానే నాకు కళ్ళమని నీళ్ళు తిరిగిపోయాయి। అబ్బా నేను ఇక్కడే ఆగింది కదా, రాముల వారు భలే ఇచ్చారే అని, ప్లస్ సన్మానం। ఎందుకంటే ధర్మ ప్రచారానికి అందరు గురువులు ఎవరు కష్టపడుతున్నారో వాళ్ళందరూ సన్మానం చేశారు అక్కడ, ఎవరెవరైతే కష్టపడుతున్నారు ప్రసాదం, అది మాకు సన్మానం అనే కంటే గురువుగారి ప్రసాదం వచ్చిందన్నారు। కాంచీపురం గురువుగారి యొక్క ప్రసాదం మా చేతికి దక్కింది। అలా స్వామివారు వెల్కమ్ చెప్తుంటారు, లేదంటే ఎంకరేజ్ చేస్తుంటారు ధర్మ ప్రచారంలో। అలా అందరూ నేను రోజు మొత్తుకునేది అదే మీతోనే। ఇంకోటి, ఒక మనిషి గురించి చెప్పాలి అంటే వాడి నడవడిక బట్టి చెప్పచ్చు, వాడు ఎలా నడుస్తున్నాడు, వాడి ఆలోచనలు ఏంటి, వాడు ఎలాంటి మనిషి అని। వాడు అలానే ఉంటున్నాడు అనుకో, జాగ్రత్తగా ఉండాలి। ఫ్రెండ్గా ఉన్నాడు పక్కన ఇది తప్పు అని చెప్పాలి, వాడు మారే వరకు చెప్పాలి, అంతేగాని వదిలేసిపోకూడదు। నేను మొన్న కూడా అదే చెప్పాను, ఫ్రెండ్ అర్థం ఏంటి అంటే వాడు బాగున్నప్పుడు పక్క నుండి, వాడు బాగాలేనప్పుడు వదిలేయమని కాదు। ఫ్రెండ్ అంటే అర్థం వాడు బాగున్నప్పుడు ఉన్నా లేకపోయినా, వాడు బాగాలేనప్పుడు, వాడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వాడు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, నిజంగా వాడు బాగాలేడు అనుకోండి, వాడికి ఉన్న అలవాట్లు బాగాలేదు, తాగుపోతు అనుకోండి, వాడు మారే వరకు ఉండాలా। వాడు మీకు అలవాటు చేసి మీరు తాగొద్దు వాడితో కూర్చొని, ఇవాటి ఎప్పుడు దరిద్రం అది, వాడు అలవాటు మానేయించడం పోయి వీడు కూడా కూర్చొని తాగుతున్నాడు, అలా కాదు। ఫ్రెండ్ అంటే వాడికి ఉన్న అలవాటు మాన్పించాలి। కలియుగంలో ధర్మం చాలా కష్టం। ఇవాళ కూడా అదే ఒక విషయం వచ్చింది, అయ్యప్ప స్వామి దీక్షలో మనం ఫస్ట్ డే రోజు సంకల్పం చెప్పుకుంటాం, స్వామి మండల దీక్ష వేసుకొని నీ దగ్గరికి వస్తాను అని అంటారు। 41 days మండల దీక్ష అంటారు, కొంతమంది 49 అంటున్నారు। కలియుగంలో వేదం ధర్మం, ఎప్పుడైనా మనకి ఏది ధర్మం? వేదం ధర్మం। రామాయణం ఎక్కడి నుంచి వచ్చింది? వేదంలోంచి వచ్చింది। పురాణాలవన్నీ కూడా వేదాల్లోంచి వచ్చాయి। మనకి వేదాలు కష్టము, చదవడం కష్టము, ఆయుష్ సరిపోదు। వేదాలు చదవాలంటే బ్రహ్మదేవుడికే సరిపోలే ఆయుష్, ఆయన మళ్ళీ పుట్టాడు। ఇంకా విసుకొచ్చి విష్ణుమూర్తిని అడుగుతాడు, స్వామి ఎన్నిసార్లు పుట్టినా కూడా వేదం చదువుతుంటే కంప్లీట్ అవ్వట్లేదు, అది పెద్ద ఇట్లా పుస్తకాలు కుప్పలాగా ఉంది, ఆయన ఇంత ఉన్నాడు దాని ముందు బ్రహ్మదేవుడు, అంత పెద్ద పుస్తకాలు, ఒక 10 story బిల్డింగ్ ముందు చీము ఉంటే ఎట్లుంటుంది, అంత వేదరాశి ఈయన ఎప్పుడు చదవాలా? అవ్వట్లేదంటే విష్ణుమూర్తి ఆ వేదరాశి యొక్క జ్ఞానం ఆయనకి ఇచ్చాడు, చదవలేకపోతున్నాడు అని బ్రహ్మదేవుడికి। అంటే అందరిని పుట్టించే బ్రహ్మదేవుడికి దిక్కులేదు వేదం చదవడానికి। మనిషి ఎంత ఆఫ్టర్ కలియుగంలో మనిషి అల్పబుద్ధి, తొందర గుర్తుపెట్టుకోడు, అల్పాయుషు, తక్కువ ఆయుష్ కలవాడు।
అది కాకుండా ఇంద్రియ లోలుడు అంటారు. అంటే ఇంద్రియాలకి ఎక్కడ చెప్తే అవి వింటారు. ముక్కు ఏది వాసన పీల్చమంటే అది పీలుస్తారు. కళ్ళు ఏది చూడమంటే అది, అంటే మనసు ఏం చేస్తుందంటే ఈ అడ్డదిడ్డమైన వాటి తిప్పేస్తుంది. చూడకూడనివి చూడు అంటది, చూపిస్తుంది. తినకూడనివి తిను అని చెప్తుంది, తింటారు. మనకు రూల్స్ ఉండవు. కలియుగంలో మనిషికి ఉండే దరిద్రమైన లక్ష్యం ఏంటంటే కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ పోతుంది. అంటే సెల్ఫ్ కంట్రోల్ అనే మెకానిజమే పాడైపోతుంది. కలిపురుషుడు ఏం చేస్తాడు, దాన్నే కొట్టేస్తాడు ఫస్ట్. అందుకని మన మీద మన కంట్రోల్ ఉండదు. ఫోన్ చూడొద్దు, ఉండలేము. పానీపూరీలు ఎక్కువ తినొద్దు, ఉండలేము. పిజ్జాలు తినొద్దు, ఉండలేరు. బర్గరు ఉండలేరు. చెత్తకుండి తిండి అంతా తినొద్దు, ఉండలేరు. అదే తింటాం. మంచివి పడవు. పాలు పడవు, పెరుగు పడదు. చూడండి కలిపురుషు లక్షణం. కృష్ణుడు అవే తింటాడు. కృష్ణుడు పాలు పెరిగే తిని అలా ఉన్నాడు ఆయన. అంటే పాలు పెరిగి తిన్నందుకు అట్లా అవుతాడని కాదు, అంత తెల్లని మనస్సు కలవారి దగ్గర నేను ఉంటా అని చెప్పడానికి ఆయన. అలాంటి తెల్లని మనసు, మరకలు లేని మనసు ఉన్న చోట కృష్ణుడు ఉంటాడని చెప్పుకోవడానికి మాత్రం ఎలా చెప్తాడంటే నేను కృష్ణుడు ఫ్యాన్ అంటారు. మరి ఆయన తినరు. ఆయన పాలు తాగరు, ఆయన తాగుతాడు పాలు. వీళ్ళు తాగరు, పెరుగు తింటాడు, తినరు. ఆయన పెద్ద డైరీ లవర్, ఆయన మిల్క్ ప్రొడక్ట్స్ లవర్. బ్రాండ్ అంబాసిడర్ కృష్ణుని పెట్టాలి అసలు మిల్క్ ప్రొడక్ట్స్ కన్నిటికి. ఆయన తిన్నంత వెన్న, పాలు, పెరుగు ఎవరు చేయలేరు. మరి కృష్ణుడు ఫేవరెట్ అని చెప్పుకోవడం ఎందుకు? మీకు ఆ లక్షణాలే లేని కాడికి. నేను రాముడు అంటే నాకు ఆదర్శ దైవం అండి, రాముడు అంటే చాలా, రాముడు లక్షణాలు నీలో ఉన్నప్పుడు ఇంకెందుకు చెప్పుకుంటున్నాను, వేస్ట్ కదా. ఇవాళ రేపు జనరేషన్లో మేము అబ్జర్వ్ చేసేది ఓన్లీ మాటకారులు మీరందరూ. యు ఆర్ ఓన్లీ టాకటివ్ పర్సన్. జస్ట్ లైక్ రేడియో ఆన్ చేస్తే టైంపాస్ అవ్వడానికి ఎలానో అలా మీరందరూ చేతల్లో కనబడవు, వేస్ట్. చెప్తారు, ఎవరైనా ఏమైనా చెప్పారనుకో మీకు వెంబడే చెప్పేస్తారు రిప్లై, నేను చేయగలను, నేను చేస్తాను అంటారు. అంటే అక్కడ అర్థమైపోతుంది మాకు వీడు చేయడు అని మేము ప్రిపేర్ అయిపోతుంటాం. వీడితో కాదు కానీ మనమే ప్రిపేర్ అయిపోతాం అంటారు. మీ ముందు జనరేషన్ వాళ్ళు కొంచెం మాటగారి, కొంచెం చేతకారి. కొంచెం మాట్లాడతారు కానీ చేస్తారు, వాళ్ళు నమ్మచ్చు చేయగలరు, కొంచెమన్నా చేస్తారని. మా జనరేషన్కి వచ్చి చేస్తామంటే చేస్తామే, లేదు అంటే లేదు, అలా ఉంటుంది. మా ముందు జనరేషన్ అసలు చెప్పరు, చేసేస్తారు వాళ్ళు. హనుమంతుడు హనుమాన్ చాలీసా ఎందుకు చేస్తున్నారంటే ఆయనలాగా మాట్లాడే లక్షణం రావాలి, ఆయనలాగా పని కంప్లీట్ చేసే లక్షణం రావాలి. అందుకు హనుమాన్ చాలీసా అందరిని వెంటబడి మరి పిల్లలకి ఎందుకు నేర్పిస్తున్నాం? బుద్ధిబలం, డెసిషన్ మేకింగ్ పవర్ వస్తుంది హనుమాన్ చాలీసా వస్తే. చేస్తాను అనే మాట మీద నిలబడతారు మీరు. మీరున్న దగ్గర మీకున్న ఈ జనరేషన్ దౌర్భాగ్యం ఏంటంటే చాలా డెలికేట్. మీరు చెప్తున్నారు చేస్తామని, చెయ్యరు. దానివల్ల ఏమవుతుందంటే అన్ని పనులు పెండింగ్ అయ్యి లాస్ట్ టెన్షన్ వచ్చి చేస్తారు. అంతకుమించి ఏం లేదు మీకు ఆప్షన్. దోమలు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఒకటే. దోమ కూడా 2 రోజుల్లో చచ్చిపోతుంది, 3 రోజుల్లో చచ్చిపోతుంది దోమ. మీ ఆయుష్ కూడా అట్లయితే. మీరు ఎంత డెలికేట్ అంటే కొంచెం ప్రెషర్ వస్తే చచ్చిపోవడం ఒక్కటే ఆప్షన్ మీకు తెలుసు. దాన్ని ఫేస్ చేయాలా, ఎదుర్కోవాలా. నేను అదే చెప్తున్నా కదా, లోకం ఎప్పుడు మనలో ఉన్న బ్యాడే చూస్తుంది, మంచి చూడదని చెప్పాం కదా. కానీ దేవుడు ఏం చేశాడంటే లోకం ఎప్పుడు మీకు దూరం అవుతుందో అప్పుడు దేవుడు దగ్గర అవుతాడు. లోకం ఎప్పుడు మీకు దగ్గర అవుతుందో దేవుడు అప్పుడు దూరం అవుతాడు. సింపుల్ లాజిక్. మీకు ఏది కావాలో మీరే ఆలోచించుకోండి. గొప్ప గొప్ప గురువులు లోకాన్ని ఎందుకు వదిలేశారంటే దేవుడి దగ్గర అవడం కోసం వదిలేశారు. అందుకే మనలాగా కోట్లు పెట్టుకొని అవేవో పెట్టేసేసి సంస్థల్లాగా డబ్బులన్నీ వెనకేసుకొని చైర్ మీద ఏసీ వేసుకొని దర్దా కూర్చోవచ్చు కదా, జనాల్ని ఫూల్స్ చేసి. రమణ మహర్షి అలా చేయలేకనా, రామకృష్ణ పరమహంస చేయలేకనా, షిరిడి సాయినాథుడు చేయలేకనా, గురువు శంకరాచార్య వాళ్ళందరూ చేయలేకనా. అప్పట్లో ఇంకా బంగారు నాణాలు నడుస్తున్నాయి. అప్పట్లో ఇంకా ఈ కరెన్సీ కాదు. అర్థమవుతుందా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకు? లోకం వైపు మీరు స్ట్రాంగ్ అవ్వాలని చెప్తున్నాను. ఇవన్నీ స్ట్రాంగ్ మనసులో డెసిషన్ మేకింగ్ పవర్ పెరగాలి. ఏది రైట్ ఏది రాంగ్, సెల్ఫ్ కంట్రోల్ డెవలప్ చేయండి. అది రానంత వరకు మీరు ఎప్పుడూ పడతారు. యు ఆర్ ఆల్వేస్ ఎ ఫెయిల్యూర్ మోడల్ అంటిల్ అన్లెస్ యూ డోంట్ హ్యావ్ ఎ సెల్ఫ్ కంట్రోల్ మెకానిజం. మొబైల్ నేను ఆడాలి, ఎస్, ½ అన్ అవర్ మాత్రమే ఆడతా, తర్వాత పక్కన పెట్టేస్తా. మొబైల్ చూడాలి, నేను ఒక టైం పెట్టుకుంటా, ఆ టైంలోనే మొబైల్ చూస్తా. మీ నంబర్ పొద్దున డే అంతా నేను చూడండి, రాత్రి నిద్రపోయేటప్పుడు చూస్తాను మొబైల్. ఆ టైంలో చూసి నిద్ర వస్తూ పడుకుంటా. అంటే దాని మొహానికి అది చాలే అని. నా దాని మీద ఏం పెద్ద ఇంపార్టెంట్ పనులు ఏం లేవు. మీలానే యూట్యూబ్ ఏమైనా పనికొచ్చేవి చూడాలంటే నేను మొబైల్లో రాత్రి నేను ఆల్మోస్ట్ 10:30, 11 ఎప్పుడో 11:30 కింద పోతా కదా, అన్నం పెట్టేస్తుంది. అప్పుడైతే టీవీ పెట్టి ఒక 5 నిమిషాలు న్యూస్ చూస్తా. వరల్డ్లో ఎవరెవరు ఉన్నారు, పోయారు, అందరు బాగున్నారో, కొట్టుకొని వస్తున్నాయి ఈ న్యూస్. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు అడుగుతారు ఏమైందా ఆ న్యూస్లో అంటారు, టీచర్ కాబట్టి. లేదు పిల్లలకి ఎప్పుడైనా నాలెడ్జ్ వార్స్ గురించో ఏవో జరుగుతుంటాయి, లేదంటే ఏమన్నా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయనుకో చెప్పడానికి చూస్తా. ఒక 5 నిమిషాలు చూస్తా, అన్నం తినేసి పక్కన పెట్టేస్తాను. లేచాక బెడ్ మీద కూర్చొని కొద్దిసేపు ఇట పైన కిందనేస్తాను. అని వస్తుంది, ఎందుకంటే టైర్డ్ అయి ఉంటాగా. దాని మొహానికి అది జాలి అని. మీరేం చేస్తున్నారు, మీ నిద్ర పోగొట్టుకొని మొబైల్ చూస్తున్నారు. దీనివల్ల ఎన్ని లాస్? హెల్త్ లాస్. మీకు మెయిన్ ప్రాబ్లం హెల్త్ లాస్, వెయిట్ లాస్, మైండ్ సైకలాజికల్ డిజార్డర్. ఈ దరిద్రానికి స్లైము ఇంకేవేవో నిన్న కూడా నవ్వుకుంటూ మాట్లాడాం కానీ
అదొక వ్యసనాలు ఇవన్నీ. మా టైంలో ఎలా ఉండేదంటే మా పేరెంట్స్ టైంలో పేకాట ఉండేదంట. పేకాట వ్యసనం అనేవాళ్ళు. జూదం వ్యసనం, తాగడం వ్యసనం, వేరే వేరే కొంపలకు తిరగడం వ్యసనం, కొట్టుకొని తినే షాప్కి వెళ్తే వ్యసనం. ఇలాంటి కొన్ని వ్యసనాలు ఉన్నాయి. కలిపురుషుడు ఉద్ధృతి దాని మీద చాలా ఉంటుంది. కలిపురుషుడు అక్కడే ఉంటాడు. ఈ వ్యసనాలు ఇప్పుడు దీనిలో మొబైల్ గేమ్స్, మొబైల్ చూడడం, ఫేస్బుక్లో ఎక్కువసేపు ఉండడం, యూట్యూబ్లోనే సావడం, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టడం, స్లైము, ఇంకేవో ఉన్నాయి ఇటు పట్టుకుంటే తిప్పుకునేవి అవి ఇవి. పని లేనోడెవడో పిల్లి గుడి గీశాడంట, అట్లా అయింది. అదే పనులు మీరు చేస్తున్నారు. ఒక్కటే ఆలోచన చేయండి, మీకున్న 24 అవర్స్లో మీరు మీ బ్రతుకు ఫ్యూచర్ ఏం డిజైన్ చేస్తున్నారు? అమ్మ నాన్న లేని రోజు వచ్చిన రోజు మీ పరిస్థితి ఏంటి అనే భయం మీకు క్రియేట్ అవ్వకపోతే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టే. పేరెంట్స్ కూడా ఎంత డెలికేట్ ఉన్నారంటే నా బిడ్డకి ఆస్తి ఇచ్చిపోతా అంటున్నారు. నువ్వు పోయావు బాగానే ఉంది, ఆస్తి ఉన్న రోజు బాగుంటుంది. నీ పిల్లలకు సంపాదించిన చేత కానప్పుడు ఆస్తి ఎన్ని రోజులు కరిగిపోతుంది? ఒక వెధవ తగిలాడు అనుకో అమ్మాయికి, పోతుంది 2 రోజుల్లో పోతుంది. పోనీ అబ్బాయికో ఆడమనిషి, ఇంకో ఆట అనలేము కాబట్టి ఆడమనిషిని, చెడు స్వభావం ఉన్న ఆడమనిషి తగిలింది అనుకో, వాడు సతాయించడం చెప్పి ఆస్తి రాయించుకొని కేసు పెట్టి వాడు ఆస్తి తీసుకొని పోతుంది. వీడు మళ్ళీ బిచ్చగాడే రోడ్డు మీదకి. మీ కాళ్ళ మీద మీరు నిలబడడం చాలా ఇంపార్టెంట్. అమ్మ చేస్తుంది, నాన్న చేస్తుంది. ఎన్ని రోజులు అమ్మ నాన్న చేస్తారు నాన్న? ఎన్ని రోజులు అమ్మ నాన్న చేస్తారు? ఎన్ని రోజులు గురువు కొట్టుకొని చావాలా? మీరే ఆలోచన చేయండి. మీకు మీరు మార్పు రావాలి కదా. మార్పు లేని మనిషి ఎందుకంటారు? ఆ గోడ మనం ఒకటే, నిన్న గోడ అట్లే ఉంది, ఇవాళ గోడ అట్లే ఉంది. మార్పు ఉండాలి కదా. మీకు చెప్పడం కాదు, నేను నాకు కూడా చెప్పుకుంటా. ఇప్పుడు ఇంకా సీరియస్గా దిగుతున్నాము. ఎందుకంటే లోకంలో తిరుగుతుంటే నాకు తెలుస్తుంది గురువుగారు ఎందుకు బయటికి రమ్మన్నారు. లాస్ట్ ఇయర్ వరకు నేను ఇంట్లోనే చెప్పుకునేవాడిని రామాయణ సుందరకాండలన్నీ. లాస్ట్ నవంబర్ నుంచి బయటకు వచ్చా ఈ ఛానల్లో అప్డేట్ చేయడం కానీ ఏదైనా కానీ. కొంతమంది కమెంట్స్ పెడుతున్నారు, నాకే బాధ అనిపిస్తుంది. పాపం వాళ్ళు అంత నమ్మకం పెట్టుకున్నారు. గురువు అంటే ఎట్లుండాలా, ఎంత ప్రేమగా ఉండాలా. ఒక్కొక్క గురువు తిట్టేది ఎప్పుడు కోపం మీద తిట్టాడు, బాగుపడాలని తిడతాడు. అది కూడా ప్రేమే. గురువు తిట్టడం అనేది ఒక టైప్ ఆఫ్ ప్రేమ. ఎందుకంటే చూసేది బాగుపడి ఇట్లా పోతున్నారు ఇంద్ర, వీళ్ళ మంచి సాఫ్ట్ చెప్తుంటే ఇంకా అట్టే పోతున్నారు, వినట్లేదు కదా అని తిడతాడు. అది బాగు కోసం. అంతేగా నన్ను తిడతారా అని తీసుకోవద్దు. మా గురువుగారు తిడతారు మమ్మల్ని. నేను చెప్తున్నా కదా, నా జీవితంలో కూడా తప్పులు చేయలేం కదా, చేసి ఉంటాం. గురువుకి చెప్పాం ఇలా వద్దు, ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి ఇలా వద్దు, నువ్వు వినట్లేదురా, అసలు ఇదే అంటే మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా గురుగారు సొల్యూషన్ చెప్పేస్తారు. అప్పుడు గుడ్డిగా ఫాలో అవ్వగలగాలి మనం. అప్పుడు కదా బాగుపడేది. ఇప్పుడు చూడండి, ప్రశాంతంగా గురువుగారు అండర్లో ఉన్నాను, హాయిగా వారు ఏ చెప్తే అది చేస్తున్నా. నా జీవితం నిజంగా అంతకుముందు కంటే ఇప్పుడే బాగుంది. గురువుగా ఎలా నిలబడాలో నేర్పిస్తున్నారు. గురువుగారు నన్ను గురువుగా ఎలా నిలబడాలో కూడా గురువుగారే నేర్పిస్తున్నారు. ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలు నడక రాని చేయి పట్టుకొని నడిపించి కింద పడకుండా మళ్ళీ పట్టుకొని నడిపించినట్టుగా ఉంది. నేను అలా ఉన్నా, నడక నేర్చుకుంటున్నా, గురువుగారు చేయి పట్టుకొని నడిపిస్తున్నారు. ఈ నమ్మకం రావాలి. నేను నిన్ననే చెప్పాను, మీ ఇళ్లల్లో కనుక్కోండి, పేరెంట్స్ని కనుక్కొని చెప్పండి. ఎవరైనా ట్రై చేశారా? ఇదే కలియుగ లక్షణం. కలియుగంలో ధర్మానికి ప్లేస్ ఉండదు. సినిమాకి అంటే నేను ఇప్పుడే రేపు సినిమాకి రాత్రి 10 o'clock సినిమా అని అనుకో, అందరు పర్మిషన్ తీసేసుకుంటారు 2 నిమిషాల్లో. ఏదో ఎస్ నో ఏదోటైతే తెలుస్తుంది నాకు క్లియర్గా. 10 నిమిషాల్లో మీరు అందరూ ఎస్ నో చెప్పేస్తారు నాకు. అదే నాన్న హనుమాన్ చాలీసా ఇంట్లో చేద్దామంటే దానికి కొన్ని సంవత్సరాలు పట్టాలి, కొన్ని యుగాలు వెయిట్ చేయాలి. ఇది మన పరిస్థితి. అర్థమైందా? ధర్మం పట్ల మన ఇంట్రెస్ట్ ఇది. ఒక్కడిని అనట్లే, నేను అందరికీ చెప్తున్నా, ఇదే ఆ ధర్మం పట్ల మన ఇంట్రెస్ట్. మళ్ళీ దేవుడి దగ్గర పోయి మాత్రం హనుమాన్ చాలీసా చేయడం చేత కాదు. కానీ మనకి దేవుడి దగ్గర పోయి 10th టాప్ రావాలా, ఇంటర్మీడియట్లో హైయెస్ట్ రావాలా, జాబ్ మంచిది రావాలి. ఎందుకు వస్తుందన్న? ఎందుకు రావాలా? మీరు ఆయన పట్టించుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవాలి? ఒకటి చెప్పండి మీ పాయింట్. మనం అంత నెగ్లిజెంట్గా ఉన్నాం ఆయన విషయంలో. ఎందుకు రావాలా? మీరు సాలగ్రామాలు చేస్తున్నారు, పూజలు అమ్మ నాన్నకు వదిలేశారా? చేస్తున్నారా? ఏదో సార్ ఇచ్చాడులే గిఫ్ట్, చేయకపోతే నాకు ఇచ్చేయండి, నేను చేసుకుంటా. నేను మీరు రెస్పాన్సిబుల్ అని ఇచ్చా, మీరు అంటే రెస్పాన్సిబుల్గా ఉంటారని ఇచ్చా. అది నిలబెట్టుకుంటే నేను ఆల్రెడీ చాలామందికి చెప్పేశాను. నా పిల్లలు ఉన్నారండి, 2 సాలగ్రామ పూజ చేస్తున్నారని. ఇంకో 2 తీసుకొని నా దగ్గరే పెట్టిపోయారు. మీరు చేయండి, ఒక టైం వచ్చినప్పుడు మా ఆయన్ని తీసుకొని వచ్చి తీసుకుంటాం. అలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి ఇచ్చా, ఇంట్లో చేసుకుంటున్నారు, మంచిదే. అర్థమవుతుందా? గురువు దగ్గరుండడం, గురువుతో నడవడం, గురువుతో ప్రయాణం చేయడం అదృష్టం ఉండాలా. ఎందుకంటే మాయ ఉంటుంది, కలిపురుషుడు మాయ ఇవన్నిటి నుంచి తప్పుకొని గురువు దగ్గర ఉండాలి. ఎవడో వస్తాడు, గురువు అట్లా గురువు ఇట్లా అని చెప్తాడు, మానేస్తాడు గురువు దగ్గర పోవడం. నీ గురువు ఎట్లా నీకెందుకు? గురువు ఏం చెప్తున్నాడో దాంతో నీకు సంబంధం. కానీ గురువు ఎట్లా అంటాడో మనకెందుకు? గురువు రామాయణం చెప్తున్నాడా, రామాయణం పట్టించుకో నువ్వు. గురువు ముక్కు నల్లగా ఉంది, గురువు చెవులు పెద్దగా ఉన్నాయి, కాళ్ళు చిన్నగా ఉన్నాయి, ఎందుకు? గురువు ఎట్టుంటే నీకెందుకు?
గురువు రామాయణం చెప్తున్నాడా నీకు పనికొస్తుందా? గురువు అనేది గురువు చెప్పుకోడు మీరందరూ నా శిష్యులని, మీకుండాలి ఆ గురి. ఈయన నా గురువు, ఈయన చెప్పింది నేను ఫాలో అవుతాను. అదే చెప్తున్నా, అయ్యప్ప స్వామి మండల దీక్ష వేసుకొని 41 days వెళ్ళాలి. ఇవాళ నాకు డౌట్ వచ్చింది. వాళ్ళు ఏం చేశారు, సంకల్పం చెప్పేటప్పుడు 41 days మండల దీక్ష కంప్లీట్ చేసుకొని నీ దగ్గరకు వస్తానని చెప్పుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారు, బ్రేక్ చేస్తున్నారు. సంకల్పం చెప్పి పెద్దపాదం వెళ్ళాలని చెప్పి మండల దీక్ష 41 days అవ్వకముందే బయలుదేరదామని ప్లాన్. నేను నిర్మమాటంగా చెప్పాను, మీ కష్టాలు మీరు పడండి అని చెప్పి. అంతకని నేను చెప్తాను, మీ కష్టాలు మీరు పడండి, ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు తెలుస్తుందని చెప్పి. ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే దేవుడు వెయిట్ చేస్తాడు, 41 days వీడు చెప్పాడు నాకు అని వెయిట్ చేస్తాడు. ఆయన పటం పెట్టి ఇంట్లో పెట్టి 41 days అవ్వకముందు నువ్వు 10 రోజుల ముందే బయలుదేరిపోతే ఇంట్లో ఎవరు పట్టించుకుంటాడు? ఆయన ప్రసాదం ఎవరు పెడతారు? 41 days తర్వాత ఆ స్వామి ఇరుముడిలో ఉంటాడు కాబట్టి ఇరుముడి స్వామికి ఇస్తే ఇక్కడ స్వామికి అందుతుంది కాబట్టి ఇరుముడి స్వామికి ఇచ్చుకుంటూ పోతుంటారు. అయ్యప్ప స్వామి దీక్షతులు అలా చేస్తుంటారు. కొంతమంది ఇంకోళ్ళు ఏం చేస్తారంటే ఇరుముడి చేసేవాళ్ళు చేస్తారు, ఇంట్లో చేసేవాళ్ళు కూడా చేస్తుంటారు. దేనికి అదే. అర్థమవుతుందా? మీరు ధర్మం పట్టుకోవాలి, చాలా ఇంట్రెస్ట్ చూపించాలి దానిలో. ఇంకా నెగ్లిజెన్స్ పెట్టుకోవడానికి లేదు, మనకి స్కోప్ లేదంట. మీ నెక్స్ట్ జనరేషన్ ఇంకా దారుణంగా ఉంటున్నారు. అర్థమవుతుందా? మేమే మిమ్మల్ని చూసి వామ్మో వీళ్ళు ఇట్లున్నారు ఏంది అంటున్నాం. మీకు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను అక్క మా జనరేషన్ వాళ్ళు ఉన్నారా, మేము మిమ్మల్ని చూసి వామ్మో పిల్లలు ఇంత వర్స్ట్గా ఉన్నారు ఏంటి అంటున్నాం. వర్స్ట్ అంటే మీకు అర్థం కావట్లే. మీరు ఏమనుకుంటున్నారు, మా దగ్గర వర్స్ట్ ఏముంది అనుకుంటున్నారు. మీ దగ్గర ఏం లేదు, అదే వర్స్ట్. మీ కాళ్ళ మీద నిల్చునే శక్తి మీకు లేదు. మీ దగ్గర ఒక స్కిల్ చెప్పండి, రేపు పొద్దున మీరు నిల్చోవడానికి లేదు. ఏమొచ్చు అంటే ఫేస్బుక్ చూడడం వచ్చు, యూట్యూబ్ వచ్చు, రీల్స్ అప్లోడ్ చేయడం వచ్చు. వాడెవడో ఫారినరు 30 పైసలు 10 పైసలు మన మొహాన కొడతాడు ఎన్నో రీల్స్ చేస్తే. ఏం చేసుకుంటారు 10 పైసలతో? గీసుకోవడానికి కూడా పనికిరాదు. ఎందుకు అది? ఇదే మీరు జాబ్ వచ్చాక చేసుకోండి కదా. మీకు చెప్పిన పాయింట్ అర్థమవుతుందా? ఇది క్రూషియల్ స్టేజ్. అప్ టు 21 years మీరు బాగా చదువుకోండి, మంచి జాబ్ తెచ్చుకోండి, మంచి సెటిల్ అవ్వండి. దాని తర్వాత మీ ఇష్టం. ఫోన్తో పాడైపోతారో, టీవీలోనికి పాడైపోతారో, పెద్ద గేమింగ్ జోన్ కొనుక్కోపాడు, మీ ఇష్టం. ఏదో ఒకటి పాడవండి. ఇంత చెప్పా కూడా పాడైతే ఏం చెప్పాలి, పాడవండి అని అన్నాను. అప్పుడు దెబ్బలు తగిలి నేర్చుకుంటారు చచ్చినట్టు. నేను కొన్నట్లే నేర్చుకున్నా. మా గురువు గారు చెప్తే వినలే, దెబ్బలు పడి 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 ఇప్పుడు బుద్ధి చక్కగా అయ్యింది, కరెక్ట్గా పోతుంది ఇప్పుడు బండి. ఎందుకంటే గురుగారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం కదా. స్వామి నేనేం డెసిషన్ తీసుకోను, మీరు గీత ఎలా గీయమంటే అలా గీస్తా అంటున్నా. ఇప్పుడు కరెక్ట్గా పోతుంది బండి. పక్కన చూడట్లేదు, ఇట్లా పెట్టుకున్నాం. గుర్రానికి ఎలా పెడతారు అలా గురుగారే పెట్టేశారు, మనం పెట్టుకునేది. నమ్మకం ఉండాలా. హనుమాన్ చాలీసా వచ్చింది ఎవరికన్నా? ఎంతమందికి వచ్చింది ఇలా హనుమాన్ చాలీసా? ఇంతమందికి వచ్చింది. కొంచెమన్నా 1/4 నయం చేతులు లేచినాయి, సంతోషం. 1/4 ఎన్ని రోజులు ఉంది ఇంకా? ట్యూస్డే ఇవాళ. మీకు మీరుగా ప్రయత్నం చేయాలి కదా. యూట్యూబ్ ఎలా అయితే మనం ఫోన్లో ఓపెన్ చేసి ఇన్నిసార్లు ఎందుకంటే నేను చెప్తున్నాను, మీకు కొన్ని మేము నేర్పిలే కదా. మీకు ఎట్లా వచ్చినాయి? ఫోన్ టక లాక్ కొట్టి ఓపెన్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళి అకౌంట్ క్రియేట్ చేసి రీల్స్ ఎట్లా చూడాలా, యూట్యూబ్లో ఛానల్లో పోయి ఎట్లా చూడాలా, షార్ట్స్ ఎట్లా చూడాలా, ఇన్స్టాగ్రామ్లో ఎట్లా అప్లోడ్ చేయాలా, ఫాలో ఎట్లా అవ్వాలా, ఫాలోవర్స్ ఎట్లా క్రియేట్ చేయాలా, ఫాలోయింగ్ ఎలా చేయాలా, ఇవి అమ్మా నాన్న నేర్పిలే, గురువు నేర్పిలే, స్కూల్లో టీచర్స్. మీకు ఎట్లా వచ్చినాయి ఇవి? మీ టాలెంట్ బుర్ర ఉంది కదా, వీటికి పనికొస్తుంది. నాన్ సెన్స్కి చెత్తకుండా ఎత్తడానికి పనికొస్తుంది బుర్ర. ప్రాబ్లం అర్థమవుతుందా మీకు చెప్పేది? మీ తెలివితేటలు ఇంత దిక్కుమాల పనులకు పనికొస్తున్నాయి. మీకు ఒకటి ఫ్యూచర్లో రూపాయి రాదు దానిలో. నేను చెప్తున్నా, అలా జరగకూడదు. ఏ పిల్లలకి తల్లిదండ్రులు సరంగా జరిగిపోయారంటే అడక్క తినాల్సిందే. చుట్టాలు చూడరు, ఉన్న ఆస్తి అమ్ముకొని తిరగాల, తాతాళ్ళు అమ్మమ్మల దగ్గరే ఉండాల. ఇంత దౌర్భాగ్యమైన జీవితం ఒక్కసారి మారిపోతుంది. అదే అంటారు, రాజు బిచ్చగాడు అవుతాడు, బిచ్చగాడు రాజు అవుతాడు. ఎప్పుడు దేవుని పట్టుకుంటే బిచ్చగాడు రాజు అవుతాడు, వదిలేస్తే ధర్మం వదిలేస్తే రాజు బిచ్చగాడు అవుతాడు. మీ కాళ్ళ మీద నిలబడండి, నిలబడే ప్రయత్నం చేయండి, స్కిల్స్ డెవలప్ చేయండి. నేను బాగా డ్యాన్స్ చేస్తాను, బాగా అదన్నా చేయండి, సరిగా బాగా పాడతావు. రేపు పొద్దున్న నేను పెద్ద మ్యూజిక్ అకాడమీ పెట్టుకోవాలనుకుంటాను నేను సింగింగ్లో. అదన్నా సరిగా చేయండి. డాన్స్ చేస్తారు, అదన్నా సరిగా చేయండి. లేదు మీకు ఇంకేమైనా ఆర్ట్స్ ఉన్నాయా, స్కిల్స్ ఉన్నాయా, దానిలో చేయండి కదా. చదువు చేయండి, అది చేయండి. మ్యూజిక్ నేర్చుకోండి. కరాటే వచ్చా, పెద్ద కరాటే ఇన్స్టిట్యూట్ పెట్టుకోండి. పోనీ ఏమీ రాదు, మొబైల్ చూసి బేవర్స్గా బండి వేసుకొని తిరగడం వచ్చంటే వాటి పొద్దున సార్ అనుకుంటే ఎవరి దగ్గర డ్రైవర్గానో ఇంకేవో పనులు చేసుకుంటూ, ఇండ్లలో పనులు చేసుకుంటూ, లేదంటే పానీపూరి బండి ఏదో పెట్టుకోవాలా, ఎవరు లేని చోట. అది కూడా మళ్ళీ చూస్తే నామూషి. మళ్ళీ అంత నామూషి వాళ్ళు చదివి చావాలి కదా. ఫీలింగ్ మళ్ళీ మనకి, వాడు చూడొద్దు వీడు చూడొద్దు, ఎక్కడో దాక్కొని పని చేయాలి. మీకు అర్థమవుతుందా మీరు ఎంత ఇంపార్టెంట్ టైము ఎలా వేస్ట్ అవుతుందో? ఫోన్ని దూరం పెట్టండి, ఫోన్కి ఒక టైం అలాట్ చేయండి. చూడద్దు అనట్లే, ఫోన్ని నాలెడ్జ్ డెవలప్మెంట్కి వాడండి,
స్కిల్స్ డెవలప్మెంట్కి ఫోన్ వాడండి. నా ఫోన్ వాడతాను. ధర్మ ప్రచారానికి సంబంధించిన గురువు గారు చెప్పిన ప్రవచనాలు వినడానికి వాడతా. నేనేమైనా పోస్ట్ చేయాలంటే చేస్తా. ఈ రెండింటికి వస్తుంది. రెండవది నా ఇన్స్టిట్యూట్కి, నా స్టోర్కి వాడతా. ఇది నేను వాడేది ఫోన్, అంతే. ఈ 4 ఇంకెప్పుడో మరీ అనిపిస్తే యూట్యూబ్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలే ఇలా చూసి నాకే చికాకు అనిపిస్తుంది. ఎంత పైకి తిప్పి ఎంత కింద తిప్పినా అదే ఉంది. ఇంకోటి వస్తుంది, మార్చి ఇంకోటి వేస్తాడు. బేవర్స్ గాడు ఎవడో ఖాళీ ఉన్నాడు వేస్తున్నాడు, మనం చూస్తున్నాం బేవర్స్ గాని. ఇదే మన జీవితం. ఇంత సనాతన ధర్మం పుణ్యభూమి, రాముడు పుట్టిన భూమిలో పుట్టి ఇలానా ఇట్టిట పైకి కిందకి అనుకోవడానికే? ఇదే మన జీవితం. చెప్పుకోవడం శివాజీ, సంభాజీ మహారాజు, ఆర్మీ వాళ్ళందరూ బార్డర్లో కాపలా కాస్తున్నారు ఈ దరిద్రాల కోసం, ఇట్లాంటి వాళ్ళ కోసం కాపలా. దీనివల్ల తీసుకెళ్ళి టెర్రరిస్టుల దగ్గర పడేస్తే హాయ్, వాడు కాల్చి పడేస్తాడు. దేశానికి కొంచెం తగ్గుతుంది కదా సంతతి. భారతదేశం కంఫర్టబుల్ దేశం తెలుసా? అన్ని దేశాల్లోకి వెళ్ళా. నార్త్ కొరియా పోండి తెలుస్తుంది. నార్త్ కొరియాలో పార్లమెంట్ ఎట్టుంటుందంటే తెలుసా? కిమ్ జాన్ ఉన్ వాడి పేరు, ప్రెసిడెంట్. కిమ్ అంటారు. వాడు ఎంత సాడిస్ట్ తెలుసా? వాడు సెక్యూరిటీ మీటింగ్ నడిచినప్పుడు అందరు ఉంటుంటే వాడు ఇట్లా చూస్తూ ఉంటాడు. ఇట్లా నార్త్ కొరియా పోండి నిజంగానే. దెబ్బకి ఇండియాకి వచ్చి భరతభూమి అని ఇట్లా ఇండియా బార్డర్లోనే ఇట్లా సాష్టాంగ నమస్కారం పెట్టేస్తారు. ఎంత కంఫర్టబుల్ ప్లేస్లో ఉన్నాను రాను. వాడు ఎంత సాడిస్ట్ తెలుసా? ఇట్లనే మీటింగ్ అవుతుంది. ఇప్పుడు నేనే కిమ్ అనుకోండి, ఇక్కడ మీరు ఎవరైనా అంటే గన్ తీసి షూట్ చేసి చంపేస్తా. ఆవలింత వస్తే గన్ పెట్టి షూట్ చేస్తాడు. వాడు షూట్ చేసి చంపుతాడు. ఆ దేశం ఎదుగుతుంది. ఎంత ఫాస్ట్గా ఎదుగుతుందంటే చావుకు భయపడి పనిచేస్తున్నారు. చంపుతాడు కదా. ఎవడైనా చావు మీదకి వస్తే చేస్తాడా చేయడా? మనకట్ట లేదుగా. కానీ మీకు అర్థం కావట్లే, ఇంకెవడో చంపుతాడు. ఇట్లనే మనం ముద్దపప్పుల్లాగా, ఇతనే గోడకొట్టిన పేడలాగా ఉంటే, గొంగలి పురుగులా కదలకుండా అక్కడే ఉంటే ఎవడో తొక్కిపోతాడు, లేదంటే పేడకేసి కొడతాడో ఏదో చేస్తాడు. మనం అలా ఉన్నాం. సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు అంత వీక్గా, అంత నిరుత్సాహంగా చేయమంటే చెప్పాక నిన్ననే, ఈ రోజుకి రెస్పాన్స్ లేదు. ఎలా ఉండాలా? యాక్టివిటీలో ఉన్నవాళ్ళు, లీడర్ అన్నవాళ్ళు ఎలా ఉండాలా? రెడీగా ఉండాలి. ఏమైనా చెప్తే ఏం చెప్తున్నారు గురుగారు నోట్ చేసుకోవాలా? ఎంబడే మెసేజ్ రా, అంత ఫాస్ట్ వర్క్ చేయాలి. నన్ను యూట్యూబ్లో ఆ సినిమా పాట ఏంట్రా అని ఇట్లా 5 సెకండ్లలో పాట చూపించి నాకు షేర్ కూడా చేస్తారు కొట్టేసి. ఎందుకు ఆ దరిద్రం నాకు తలనొప్పి రావడం తప్పితే? వాళ్ళు చేస్తే పైసలు పడేస్తారు, మీరు చేస్తే పైసలు పడేస్తారు. తీసుకుంటారు మరి? ఆ దిక్కుమాల సాంగ్లో డ్యాన్సులు చేస్తే పాపం వాళ్ళకంటే కర్మ, వేరే ఆప్షన్ లేక చేస్తున్నారు, డబ్బులు పడేస్తున్నారు. మనం సినిమా టికెట్ కొనుక్కొని చూడడం అంటే వాళ్ళ మొహాన్ని డబ్బులు పడేసినట్టే కదా. ఆ డాన్సర్లు, హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు. మీరు కూడా స్టేజ్ మీద చేస్తే మీ మొహాన్ని కూడా ఇట్లా డబ్బులు వేస్తారు. తీసుకుంటారా? వాళ్ళు ఏమంటారు తెలుస్తుందా? ఇంకో మాట నేను చెప్పకూడదు, రామాయణం చెప్తూ. ఇంత సీరియస్గా ఎందుకు చెప్పాలంటే మీరు అవి గ్రేట్ అనుకుంటున్నారు. అట్లనా డబ్బు సంపాదించాల్సిందేనో ఇదా? దాన్ని నేను రోల్ మోడల్గా పెట్టుకున్నానా? ఆ దరిద్రం చూడడానికి నేను డబ్బులు కొనుక్కోపోతున్నానా? తెలుస్తుంది. ఇప్పుడు ఇంత దారుణంగా చెప్తే కానీ మీకు అర్థం కావట్లే. అవే పాటలు వేరే చోట వేస్తే ఇట్లా డబ్బులు పడేస్తారు మొహాన. ఆడ మనిషి చేసినా, మగవాళ్ళు చేసినా. అంటే ఎలా చూస్తున్నారు తెలుస్తున్నారు. సినిమా పాటను ఎలా చూస్తున్నారు? రెస్పెక్ట్ ఉంటుందా? రండి మేడం, రండి ఈ ఐటమ్ సాంగ్కి డ్యాన్స్ చేయండి ప్లీజ్ అంటారా? అని చెప్పి కూర్చోబెట్టి, బొట్టు పెట్టి, తాంబూలం చేతికిచ్చి, కాళ్ళకి దండం పెట్టి, స్టేజ్ ఎక్కించి ఐటమ్ సాంగ్ డ్యాన్స్ చేయిస్తారు. అంతే కదా చేసేది? అంతే కదా? మీరు చూసే సినిమాలు అదే కదా ఇప్పుడు చేసేది. చేస్తారు కదా, అలానే చేస్తారు. గురుగారు రండి, మీరు ఎలా చేస్తారండి ఐటమ్ సాంగ్? గురుగారు రండి, కాళ్ళకి దండం పెట్టండి, కాళ్ళు బయట పెట్టండి, కాళ్ళు కడుగుతాను, నెత్తి నీళ్ళు చల్లుకొని స్టేజ్ ఎక్కి ఐటమ్ సాంగ్కి డ్యాన్స్ చేయండి అంటారు. ఇస్తారు అట్లా? చూడండి ఎలా ఉందో. గురువులు బయటికి వెళ్తుంటే రోడ్డు మీద ఇలా దండాలు పెడుతున్నారు. పీఠాధిపతులు నడుస్తుంటే ఎండ కాలుతున్న దానిలో కూడా, రోడ్డు మీద ఎండ కాలుతున్నా స్వామీజీ ఇలా పోతుంటే, గురువులు వాళ్ళ కష్టానికి వాళ్ళ శక్తి అలాంటిది. గురువులు అంటే ఇలా వెళ్తుంటే, శృంగేరి స్వామి వారు, కంచి పరమాచార్యుల వారు వాళ్ళు వెళ్తుంటే రోడ్డు మీద మట్టె, బురద, పెంట ఏం పట్టించుకోరు. గురుగారు వెళ్తారు, దండం పడిపోవాల్సి అంతే, సరళమని పడిపోతారు. అలా ఒంటి కాలినా కూడా పర్లే వచ్చుకుంటారు. అది గురుశక్తి అంటే, అది సనాతన ధర్మం అంటే. ఎటు పోతున్నావు? ఇండియా ఒక్కటే బేవర్స్గా ఉంది మొత్తం వరల్డ్లో. ఎందుకంటే ఇక్కడ కంఫర్ట్ ఎక్కువ. అలా కిమ్ లాంటి వాళ్ళు లేరు. చీఫ్ మినిస్టర్లు అందరూ కిమ్ లాంటి వాళ్ళని పడేయాలి అందరూ. నేను చెప్తున్నా కదా, చాక్లెట్ కవర్ తీసి డస్ట్బిన్ లేకపోతున్నా మీరేం పౌరులు అవుతారు మరి పొద్దున? మీరు ఇక్కడే ఇట్లున్నారని ఇంట్లో ఎంత దరిద్రంగా ఉన్నారో తెలియదా నాకు? నిన్ననే చెప్పా సనాతన ధర్మం గురించి ఎంత రెస్పాన్సిబుల్ ఉండాలి. ఒక్క రెస్పాన్స్ రాలే. తెలీదా నాకు? తెలుసా తెలీదా? నాకు బాధ ఏంటంటే, నాకు 43 years వచ్చాయి. నేను మీ ఏజ్లో నాకు ఎవడైనా ఇట్లా చెప్పుంటే నేను ఇంకా బాగుండేవాడినేమో అని.
ఆర్ఎస్ఎస్ అట్లాంటి వాటిలో జాయిన్ అవ్వండి, నేర్పిస్తారు వాళ్ళు. విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ ఉంది, జాయిన్ అవ్వండి. లేదు అలాంటి వద్దు, సనాతన ధర్మం గురించి మీకు మీరుగా చెప్పాను కదా, మీ ఇల్లే అవ్వాలా, ఎవరో కాదు, మీ ఇల్లే అవ్వాలా. సనాతన ధర్మానికి మూలం అంటే ప్రతి ఒక్క ఇల్లు. ఎంతమంది ఉన్నారు? ఒక 40 మంది ఉన్నాం అనుకోండి. 40 ఇళ్ళు సరిపోవా మనకి స్ప్రెడ్ చేయడానికి? ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇల్లు, ఒక మంచి విషయం మాట్లాడుకోవాలా, మీటింగ్ పెట్టుకోవాలా. వచ్చిన పిల్లలకి ఏదో చిన్న గిఫ్ట్ ఇచ్చేసాము. మీరే ముందే చెప్తున్నాను, మీ లైఫ్ మీరు డిజైన్ చేసుకోండి. మీరు బాగుపడితే మీ ఫ్యూచర్ బాగున్నట్టే. మీరు కనుక ఇప్పుడు వదిలేశారా, రేపు పొద్దున ఇంకోటికి షూ పాలిష్ చేస్తూ వాడు మీ మెడకాయ మీద తలకాయ మీద షూ పెట్టి పాలిష్ చేయమంటాడు, భుజం మీద పెట్టి. ఇంకోడు మీకు అర్థమైపోవాలి ఇప్పటికి, బ్రిటిషర్స్ చేసినట్టుగా అలా మీరు అందరు చేయాల్సి వస్తుంది షూ పాలిష్. ఇంకేం చేయిస్తాడో తెలియదు. ఆడపిల్లలకి సేఫ్టీ ఖచ్చితంగా ఉండదు. ఎవడో దరిద్రుడు వచ్చి ఇండియాలో ఉంటే సేఫ్టీ ఎట్లుంటుంది? మన ఆడపిల్లలకు ఉంటుందా? మన అక్క చెల్లెలకు ఉంటుందా? తల్లికి ఉంటుందా? మన బిడ్డకు ఉంటుందా సేఫ్టీ? మగవాడు అందుకు మారాల. ఆడపిల్లలు వెస్టర్న్ అని ఇక్కడ దించుకొని అక్కడ దించుకొని వేసుకోవడంలో గొప్పతనం కాదు, దరిద్రం అది. లక్ష్మీదేవి అలా లేదు, దుర్గమ్మ అలా లేదు, కాళీ అలా లేదు, ఎవ్వరూ లేరు. అమ్మవారు మూర్తులు చూడండి ఎంత ముచ్చటగా ఉన్నారు అమ్మవార్లు. ఆడపిల్ల అంటే అమ్మవారు అని కనబడాలంటే అలానే మీరు ఉండాలి. ఎలాగ ఉంటే అమ్మవార్లకు ఎలా కనబడతారు? దరిద్రంగా కనబడతారు. దరిద్ర దేవత అని పెట్టాలి పేరు. ఇంకో పేరు ఉండాలి కదా. లక్ష్మీదేవి అమ్మవారు యొక్క అక్క జ్యేష్ఠాదేవి అంటారు, దరిద్ర దేవత ఆవిడ పేరు. ఈవిడ మన ఇంటి ముందు మంచి బొట్టు పెట్టుకొని హాయిగా పద్ధతిగా వచ్చిన ఆడపిల్ల అమ్మవారు అని చెప్పి దండం పెట్టుకునే భావన అలానే ఉంటుంది. చించుకొని తెలుసు కదా, ఇందా చెప్పుకున్నాం కదా. ఆ దరిద్ర దేవతను దండం పెట్టాలి. ఆవిడ కూడా ఆ లక్ష్మీ అమ్మవారి వాళ్ళ అక్క కాబట్టి దండం పెట్టి వదిలించుకోవాలి. ఇంటికి రండి అని పిలుస్తారు, ఎవరు వెల్కమ్ ప్లీజ్. దరిద్రం మా ఇంటికి రావాలా, మేము పడిపోవాలా, నాశనం అయిపోవాలా, మా ఇంట్లో లక్ష్మణ్ వెళ్ళిపోవాలి బయటికి, ఆవిడ వచ్చినందుకు మాకేవి కలిసి రావద్దు, మా ఉద్యోగాలు ఊడిపోవాలా, తిండికి లేక అడక తినాలా, బట్టలు వేసుకోవడానికి బట్టలు ఉండకూడదు. ఇదంతా దరిద్ర లక్షణాలు. వెల్కమ్ చెప్దామా పోనీ అలాంటి వాటికి? అదే సిస్టమ్ కదా మనం లైక్ చేస్తున్నాం బాగా. బట్టలు చించుకొని బొట్టు లేకుండా చెప్పామన్నా కూడా, బొట్టు లేకపోతే దరిద్రం పట్టుకుంటుందని చెప్పా, బొట్టు లేకుండా తిరుగుతున్నారు. దాన్ని తిట్టి కూడా చెప్పా, ముండు మోసిన వాళ్ళతో సమానం అని. భర్త పోయినవాడు భార్య పోయిన వాళ్ళతో సమానం. పోనీ మా పెళ్ళిళ్ళు కాలేదంటే దరిద్ర దేవత అని పెట్టుకోవాలి. దరిద్ర దేవుడు, దరిద్ర దేవత తిరుగుతున్నాయి బొట్లు పెట్టుకోకుండా అని చెప్పాలి. సరే, రామాయణంలోకి వద్దాం. కొన్ని బాధ ఎందుకు అనిపిస్తుంది అంటే గట్టిగా చెప్పాల్సి వస్తుంది. పిల్లలు మీకు గట్టిగా అన్నా చెప్తే మైండ్లో పడితే, ఎవరది మాట్లాడకండి, సరే పెట్టండి, కుంకుమ లేని వాళ్ళకి పెట్టండి, అది నేను చెప్పక్కర్లే, ఇప్పుడే చెప్పాక మళ్ళీ దరిద్రుడు అంటే ఫీల్ అవుతారు. మళ్ళీ పెట్టుకోండి, ఎవరికి వాళ్ళు పెట్టేసుకోండి అన్న. కొన్ని నేను చెప్పకూడదు. వరుణ్కి ఇచ్చాను, వరుణ్ చూసుకుంటాడు. గర్ల్స్లో నేత్ర చూసుకుంటుంది, బాయ్స్లో వరుణ్ చూస్తాడు. మీరు మొహం చూపించండి చాలు, వరుణ్ నీట్గా పెట్టు, సరేనా? గోడలు పూసినట్టు పోయొద్దు. సరే, రామాయణంలోకి వద్దాం. ఎందుకు చెప్తున్నాను ఇంత గట్టిగా అంటే మనకి ఇంకా సాచ్యురేషన్ పాయింట్ అంటారు, అర్థమైందా? మనకంత టైము, రిలాక్స్డ్గా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీరు వినకపోతే ఇంకోటి చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, ఇంకో చోటికి వెళ్ళిపోతాం. లోకం చాలా పెద్దది. ఇక్కడ ట్రై చేస్తున్నాం, ఇక్కడ ఒక్కడనే దొరుకుతాడేమో, వాడు బాగుపడతాడేమో అని. అర్థమవుతుందా? లేదంటే చాలా 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 ప్లాన్స్ ఉన్నాయి మాకు. బయట వదిలేసిపోవడమే. ఇక్కడ ముక్కు మూసుకొని గంగ దగ్గరికి వెళ్ళిపోతాం, కానీ ముసిలో మేము కూడా నిల్చొని ఉండంగా. అందుకనే మనం ఉన్న చోటుని క్లీన్ చేసుకుందాం, ముసినే గంగగా మార్చుకోవాలి. ఆ ప్రయత్నం చేయండి. అర్థమైందా? చెప్తుంది బుర్రకెక్కుతుందా? అందుకే గట్టిగా చెప్తున్నా, మళ్ళీ చెప్తుంది. ఎందుకంటే ఇది మీ లైఫ్ కోసం, మా లైఫ్ కాదు. మేము 43 మా అంటే 10 years 15 yearsకో మా డిపార్చర్ రెడీ అయిపోతాం, మేము వెళ్ళిపోతాం. మీరు అక్కడి నుంచి లాగాలి బండి. 15 నుంచి ఇంకో 30-40 years లాగాలి దరిద్రమైన ప్రపంచంలో. నిన్ననే చూసారు ఆస్ట్రేలియాలో టెర్రరిస్టులు ఎట్లా పడితే కాల్చారు. తండ్రి కొడుకులే కాల్చింది. తండ్రి కొడుకులు ప్లాన్ చేసుకొని 16 మందిని చంపేశారు. ఇలాంటి లోకల్లో మీరు వెళ్ళబోతున్నారు. మన పక్కనోనే మనం నమ్మలేము. ఆస్ట్రేలియా వాడికి లైసెన్స్ ఇచ్చాడు తండ్రికి, గన్స్ అమ్మమని. వాడు గన్ తీసి కాల్చాడు, దీపావళి కాల్చుకున్నాడు. ఇప్పుడు అర్థమైందా? నమ్మకస్తులు ఎట్లుంటారు మీ చుట్టుపక్కల? ఇది గుర్తుపెట్టుకోండి. బుడా బండ్లు వేసుకొని తిరగడం కాదు. పేరెంట్స్, అమ్మనో నాన్ననో బ్రదరో ఎవరైనా నమ్మకస్తుని పక్కన పెట్టుకొని తిరగండి. నమ్మకస్తుల మీదనే నమ్మలేము. అట్లా ఉంది కలి అంటేనే అది. ఎవరైతే మీరు బాగా నమ్ముతారో వాడే కొట్టేస్తాడు. అందుకని నమ్మకండి. నిర్మమాన్ని చెప్తారు. నేను నమ్మను, మీరు నమ్మద్దు, ఎవరు నమ్మద్దు. సరే, భరతుడు అయోధ్యవాసులతో కూడి బయలుదేరాడు. మొత్తానికి అయోధ్యవాసులందరూ తీసుకొని భరతుడు ఇప్పుడు బయలుదేరాడు. ఇంతసేపు మాట్లాడాక శృంగిబేరిపురం చేరాడు. మొత్తానికి అక్కడ ఉన్నారు. గుహుడు భరతుని ఆంతర్యం తెలియక యుద్ధ సన్నద్ధుడిని చెప్పుకున్నాగా. ఇది
ఎదురు వెళ్ళి ఆహ్వానించారు. చెప్పాం కదా నాన్న, గురి సాకారాలు భరద్వాచనం అయిపోయింది, మహర్షి సత్కారాలు చిత్రకూటం వైపు ప్రయాణించాం. మొత్తం అందరూ కలిసి చిత్రకూటం వైపు బయలుదేరారు. నిన్న ఒకటి ఈ విషయం చెప్పుకున్నాం, సీతమ్మ ముందు నడుస్తుంది, మధ్యలో లక్ష్మణుడు, తర్వాత రాముడు ఉన్నాడని. ఇది ఇవాళ నాకు ఆ రామాయణ వాల్మీకిది చదివాక ఇంకొక పాయింట్ అప్డేట్ అయింది. దానిలో రాముడు అంటాడు, నాన్నగారు చనిపోయారు కాబట్టి ఇప్పుడు నడవాల్సిన పద్ధతి ఇది అన్నాడు. అంటే ఆడది ముందు నడుస్తుంది, మధ్యలో వెనకాల మొగుడు ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఆ ఇంట్లో అమంగళం ఉంది అని అర్థం. అది చెప్పడం కోసం ఆడది ముందు నడుస్తుందంట, మగవాడు ఆ ఇంటి యజమాని వెనక నడుస్తాడు. ఇది కూడా ఒక సింబాలిక్గా చెప్పచ్చు. అందుకని ఆడవాళ్ళు ప్రతిదాని ముందు పోవద్దు, మగవాడిని పోనీయండి, తర్వాత ఆడవాళ్ళు వెనక అనుసరించాలి అని చెప్తారు చూసారా. అది దీనిలో మళ్ళీ ఉమెన్ అసోసియేషను, గర్ల్స్ ఫ్రాటర్నిటీ ఇవన్నీ వచ్చి ఆడలు ముందులో నడిస్తే అమంగళం ఏంటండి, మగవాడు వెనక నడిస్తే, మగవాడు ముందు నడిస్తే మంగళం ఏంటండి, ఇవన్నీ చెప్పొద్దు. మన సనాతన ధర్మం ఏం చెప్పిందంటే ఆడది మగవాడిని అనుసరించాలి, మగవాడంటే ధర్మం, ధర్మాన్ని అనుసరించాలి. ఆడవాళ్ళ ధర్మం కాదా అంటే ఆడవాళ్ళు కూడా ధర్మమే, అందుకని మగవాళ్ళని అనుసరించాలి. అర్థమైందా? అలా. ఇంకొకటి, లెఫ్ట్ సైడ్ నిల్చుంటే భార్య, రైట్ సైడ్ నిల్చుంటే అక్క చెల్లెలో కూతురో ఉంటారు. ఇలా కొన్ని ధర్మంగా పెట్టున్నాయి మనకన్నీ. అది ఫాలో అయిపోవడం ఎంత, కానీ అన్ని క్వశ్చన్లు వేసుకుంటూ కూర్చుంటే మనం క్వశ్చన్ బ్యాంక్ అవుతాం, కానీ ఎందుకు పనికి రాకుండా ధర్మానికైతే పనికిరాం. అలా రాముల వారు వెనక నడిచారు, ముందు సీతమ్మ నడిచింది. అంటే దీనికి ఇంకో విధంగా కూడా ఉంటుంది. పెద్ద కోడలు సీతమ్మ, అవునా? దశరథ మహారాజు చనిపోయాక మామగారు చనిపోతే కోడలదే అంతా చేయాల్సిన కార్యక్రమాలు. అంటే తను ముందుండి నడిపియాలి భర్తని. ధర్మకార్యంలో సీతమ్మ ముందుండి ఆ క్రియలు ఉంటాయి కదా, అంత్యక్రియలకు సంబంధించిన విషయాలు, అది పెద్ద కోడల ముందుండి భర్తతో చేయించాలని చెప్పడానికి కూడా సింబాలిక్గా సీతమ్మ ముందు నడిచి రాముల వారు వెనక నడుస్తారు. దీపం ఆవిడే వెలిగించాలి, పెద్ద కోడలు. కొడుకు వెలిగించాడు, ఎంత కొడుకైనా కూడా వెలిగించాడు, పెద్ద కోడలు వెలిగిస్తుంది మామగారు చనిపోతే. అర్థమైందా? అది ఎలా ఉంటుంది, దక్షిణముఖంగా పెడతారు దీపం, దానికి పసుపు కుంకుమలు రాయరు, బియ్యం పోయరు. ఈ దీపం వేరు, ఆ దీపం వేరు, అది అమంగళ దీపం, ఇది మంగళ దీపం. అలా అర్థమైందా? అది ఇదే దీపం వెలిగించాలన్నా కూడా హస్బెండ్ పూజ కూర్చోవాలంటే ఆవిడ ముందెళ్ళి దీపం వెలిగించి కుంకుమ బొట్లు పెట్టి ఈ దీపం అని పెట్టేస్తే, పువ్వు పెట్టేస్తే ఇది మంగళ దీపం, అమంగళ దీపం. రేపు పొద్దున మీరు ఎవరైనా పెద్ద కోడలు అయ్యారనుకో, ఇవన్నీ తెలుసుకోవాలా. రామాయణం చూడండి ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తుందో మనకి తెలుసుకోవడానికి, అన్ని విని వదిలేయడానికి కాదు. రేపు అప్పుడు మళ్ళీ అప్పుడు ఏం చేయాలా అని క్వశ్చన్ మార్క్ ఫేస్ చేయొద్దు. చిన్న ఏజ్లో నిన్ను నేర్చుకుంటున్నాను చూడండి. సరే, అడవిలో మృగాలు అలజడి మొదలైంది. మొత్తం చిత్రకూటం వైపుకి అందరూ బయలుదేరారు. మృగాలు కదిలే అంటే అర్థం ఏంటి? అక్కడెవరో వేటగాడన్న అయి ఉండాలి, లేదంటే మనుషులు వచ్చి ఉండాలి. అంటే వాటి కంఫర్టబుల్ జోన్ జరిగింది, అప్పుడే అరుస్తాయి కదా. కారణం ఏమిటో చూడమన్నాడు లక్ష్మణుడితో. రాముడు లక్ష్మణుడితో అన్నాడు, నాయన లక్ష్మణ, మృగాలు అరుస్తున్నాయి. వాళ్ళు చూడండి ఎంత గ్రేటో, వాళ్ళు చిన్న సౌండ్ బట్టి గుర్తుపట్టేస్తారు. శకున శాస్త్రాలు బాగా వచ్చు రాముడికి లక్ష్మణుడికి. అది కూడా ఒక శాస్త్రం. బల్లి అరిస్తే ఎందుకు అరిచింది, కుక్కలు మురిగితే ఏంటి, అర్థమైందా? అలానే కాకి తలమించి ఎగురితే ఏంటి, రాముడు తలమించి కాకి ఎగురుకుంటూ వెళ్ళింది, అది ఏంటి? అలానే జింకలు సౌత్ వైపుకి పరిగెత్తుకుంటూ వెళ్ళాయి చెవులు ఎత్తుకుంటూ, అలా చక్రవాక పక్షులు సౌత్ వైపుకి ఎగురుకుంటూ వెళ్ళినాయి. ఇవన్నీ చూశాడు రాముడు. అంటే సీతమ్మని అటు పెట్టుకెళ్ళాడు రావణాసుడు అని అన్నీ చెప్పాయంట రాముడికి. రాముడు గుర్తుపట్టలేకపోయాడు, ఎందుకు? శోకంలో ఉన్నాడు కాబట్టి. అందుకే బాధలో ఉంటే మనిషికి బుద్ధి పనిచేయదు. కోపంలో ఉన్న బుద్ధి పనిచేయదు, బాధలో ఉన్న బుద్ధి పనిచేయదు, కామంలో ఉన్న పనిచేయదు. అంటే 6 శత్రువులు ఉన్నాయి కదా, అంతఃశత్రువులు. ఏది? కామ, క్రోధ, లోభ, మోహ, మదము, మాత్సర్యం. ఇవి ఉంటే బుద్ధి పనిచేయదు. వాడు ఖచ్చితంగా ఫెయిల్యూర్ మోడలే, వాడు ఖచ్చితంగా ఏదో రోజు పడతాడు కింద. అందుకని వాటిని జయించమని చెప్తున్నారు ఇందా నుంచి గురువులు. అది సరే. వెంటనే లక్ష్మణుడు ఒక పెద్ద మది చెట్టు ఎక్కాడు. పెద్ద మది చెట్టు ఎక్కడం కూడా వచ్చు లక్ష్మణుడికి. చూడండి, మీ గోడ ఎక్కడం వచ్చా? వస్తే మంచిది. కొంతమందికి రాదండి, ఎందుకంటే కాలు ఎత్తితే కాలు పట్టేస్తుంది అన్నారు. అంత ఫిట్నెస్లో ఉన్నారు మీరు. ఆఫ్టర్ ఆల్ 7th క్లాస్, 8th క్లాస్, 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా కొంతమంది గోడ ఎక్కగలిగిన వాళ్ళు కూడా కాలు ఎత్తితే పట్టేస్తుందండి ఇక్కడ అంటారు చిన్నపిల్లలు. వాడు అప్పుడే 90 ఏళ్ళు వచ్చిన ముసలివాళ్ళ మాట్లాడతాడు. ఎందుకంటే తినడం, కూర్చోవడం, మొబైల్ పట్టుకొని బొజ్జ పెంచడం, కూజ ఒకటి వస్తుంది ముందుకి, కూర్చొని చెట్టు దిగి శ్రీరాముడి దగ్గరికి వచ్చాడు. మొత్తం లక్ష్మణుడు టకటగా చెట్టు ఎక్కాడు, శ్రీరాముడి దగ్గరికి వచ్చాడు. భరతుడు దుర్బుద్ధితో ససైన్యంగా వస్తున్నాడు, మన ధనుర్బాణాలను సిద్ధం చేసుకుందామన్నాడు లక్ష్మణుడు. భరతుడు సైన్యంతో వస్తున్నాడు, దుర్బుద్ధితో. లక్ష్మణుడు డిక్లేర్ చేసేస్తున్నాడు, మనం ధనుర్బాణాలు రెడీ చేసుకున్నాం, ఒకవేళ భరతుడు యుద్ధానికి వస్తే మనం యుద్ధం చేయాలి భరతుడితో అని లక్ష్మణుడు చెప్తున్నాడు. ఎవరితో? రాముడితో. శ్రీరాముడు లక్ష్మణుడి ఆలోచనలో పొరపాటు ఉందని చెప్పాడు. లక్ష్మణ, తప్ప ఆలోచిస్తాం,
మన తోబుట్టు భరతుడు అలా చేయడు. నీ ఇన్ని రోజులు నువ్వు భరతుడితో నుండి అర్థం చేసుకుంది ఇదేనా? రాముడి గ్రేట్నెస్ ఇది. రాముడు నిర్మోమాటంగా తప్పుని తప్పని చెప్తాడు, ఒప్పుని ఒప్పు అని చెప్తాడు. అంతేగాని వాడు ఫీల్ అవుతాడని చెప్పేసి తప్పును ఒప్పుగా చెప్పి మళ్ళీ మా ఫ్రెండ్ రా ఒప్పు అంటే ఫీల్ అవుతాడు తప్పు చెప్పి ఇది ఆయన దగ్గర ఉండదు. నిర్మోమాటం, ట్రాన్స్పరెంట్. రామ వాక్ అంటే వాక్కే అంతే, దానిలో ధర్మమే ఉంటుంది, ఇంకోటి ఉండదు. మన ధనుర్బాణాలను సిద్ధం చేసుకుందామని లక్ష్మణుడు చెప్పాడు. మొత్తానికి భరతుడు లాంటి వాడు అలాంటి వాడు కాదు భరతుడు అన్నాడు రాముల వారు. లక్ష్మణ, ఒకవేళ నీకు రాజ్యకాంక్ష ఉంటే చెప్పు, భరతుడికి చెప్పి ఆ రాజ్యాన్ని నీకే ఇప్పిస్తానన్నాడు. లక్ష్మణ్, నీకు పోనీ రాజ్యం చేయాలనుందా అంటే చెప్పు, భరతుడికి చెప్పి ఆ రాజ్యం నీకు ఇప్పిస్తా అన్నాడు. లక్ష్మణుడు సేవ చేయడానికి వచ్చినోడితోని ఎవరిని ఇలా అంటాడా? మనం ఉంటే అంటామా నాకు సేవ చేయడానికి వచ్చినాడు? లక్ష్మణుడు మనం తప్పని తెలిసినా ఆయనకే సపోర్ట్ వచ్చి మేబీ అవును లక్ష్మణ నువ్వు అన్నది కరెక్టే, రెడీ చేసుకుందాం ధనుర్బాణాలు, ఒకవేళ అవసరం పడతాయేమో, ఇట్లా మాట్లాడతాం మనం. మన బుద్ధి ఇలానే ఉంటుంది. కానీ రాముడు ఏమంటున్నాడు నిర్మోమాటంగా, తనకు సేవ చేయడం కోసం వచ్చిన తన తోబుట్టు లక్ష్మణుడితో నీకు రాజ్యం కావాలంటే చెప్పు, భరతుడికి చెప్పి ఇప్పిస్తానని అంటే అటువైపు నుంచి మాట్లాడుతున్నాడు రాముడు తనకు సేవ చేయడానికి వచ్చినవాడు. తను అర్థమైంది రాముడి గ్రేట్నెస్. మన వల్ల ఉండవు, మన అంతా పార్షాలే. ఎవడికి ఖర్చు వేద్దాము, ఎవడికి నామం పెడదాము మన పనులు జరగడం కోసం. డబ్బు పడేయాలా, లేదంటే వాడిని ఎత్తి 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 కింద పడేస్తే కానీ మన పనులవో. అంతేగా మనం చేసేది, ఏదో డబ్బు పడేస్తాం పనులకి, ఇలాంటి వాడి మాటలతో ఎత్తి మీరు అంతటి వారు ఇంతటి వారు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం, వాడు ఎక్కడో ఎక్కుతాడు పాపం, వాడికి తెలియదు. వీడు సగం లాపి వెళ్ళిపోతాడు, అక్కడి నుంచి కింద పడతాడు. పని అయిపోయాక, పని అయిపోయే వరకు వాడతాడు, వాడు ఎక్కువ ఉంటాడు, పని అయిపోయింది వెళ్ళిపోయాడు, దండగా ఎవరు చదువుతారు? వాడు కింద పడి వాడు చదువుకోవాల్సిందే, ఎందుకంటే కింద పడ్డాడు కదా, నేర్చుకుంటాడు. ఇప్పుడు శ్రీరాముడు చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. ఎవరు? భరతుడు. చూడగానే గడగడగడ నీళ్ళు వచ్చేసాయి. వాల్మీకి రామాయణం ఈసారి ఇది కాదు, మనం పెద్దదే చెప్పుకుందాం. ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయో దాని అబ్బాబ్బా, అసలు చదువుతుంటే నాకు ఎంత సంతోషం అనిపించిందో. ఇంక ఇది ఈసారితో ఈ పుస్తకం లాస్ట్, ఇంకా రామాయణం ఇంకా అదే చెప్తాను. మీ ఆన్సర్లు రాయడానికి కూడా 10th క్లాస్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సరే, శత్రుఘ్నుడు శ్రీరాముడి పాదాల మీద పడ్డాడు. శత్రుఘ్నుడు భరతుడు రాముడు చేతులు పైకి ఎత్తేసి నాన్నగారు చనిపోయారని చెప్పి చేతులు పైకి పెట్టి ఏడుస్తాడంట, పాపం కింద పడిపోతాడంట. ముగ్గురు తమ్ముళ్ళు సీతమ్మ అందరు పట్టుకొని ఏడుస్తే ఆ కన్నీళ్ళకే రాముడు ఒళ్ళంతా తడిచిపోయిందంట. అంతే ఏడిచారంట పాపం రాముడి పట్టుకొని. ఎవరో దశరథ మహారాజు చనిపోయాడు కదా పాపం, ఆ వార్త విని శ్రీరాముని కళ్ళ నుంచి అశ్రుధారలు కురిసాయి. తమ్ముడిని ఇట్లా పట్టుకొని హగ్ చేసుకొని ఏడిచేశాడంట రాముల వారు భరతుని చూడగానే. ఎంత ప్రేమ చూడండి, ఆ భరతుడు అంటే రాముడికి ఎంత ప్రేమ, రాముడు అంటే భరతుడికి ఎంత ప్రేమ. అసలు కనబడుతున్నావు ఇవాళ రేపు, నువ్వు నేను తర్వాత పోతా, నువ్వు రేపురా, నువ్వు వచ్చాక నేను చూస్తా. ఇది అన్నదమ్ములు ఉన్నది. జంతువులు బెటర్గా ఉన్నాయి కదా, కుక్కకి 4 పిల్లలు పుడితే 4 ఆడుకుంటాయి, ఒక ఏజ్ వచ్చాక కొట్టుకుంటాయి, అది వేరే సంగతి. మరి చిన్నప్పటి నుంచే కొట్టుకొని చావడమే కదా ఆఫ్టర్ ఆల్. మనిషి కంటే అన్ని జంతువులు బాగున్నాయి నాన్న. భరతుని కుశల ప్రశ్నలు అడిగాడు. నాయన భరత, రాజ్యం బాగుందా? కుశల ప్రశ్నలు అడిగాడంటే ఎంత పెద్ద లిస్టు తెలుసా? ఒక కాండం మొత్తం ప్రశ్నలే ఉన్నాయి రాముల వారికి. ఒక కాండం దగ్గర 2-3 పేజీలు ఉన్నాయి. అలా రాముడు ఎలా అడిగాడు, ఒక్కడి వదలకుండా అడిగాడు. గురువుల్ని బాగా చూసుకుంటున్నావా? ఎవ్వరిని నీ మాటలతో నొప్పించట్లేదు కదా? రాముడు అడుగుతున్నాడు భరతుడిని. రాగానే క్వశ్చన్లు స్టార్ట్. అంటే ఆయనకి ఎంత ప్రేమ, ఎంత ఆలోచన ఉంది చూడండి రాజ్యం పట్ల. నగరాన్ని అన్ని సరిగా పాలిస్తున్నావా? ఎవరి పట్లైనా కొంచెం పార్షియల్గా ఉంటున్నావా? ఎవరిని నీ మాటతో మరీ చులకనగా చూస్తున్నావా, లేదంటే మరీ దగ్గర లాగుతున్నావా? అంటే ఎత్తి పెట్టేస్తారు కదా, అలా ఉన్నావా? నీ మంత్రులు పురోహితులు సరిగా చేస్తున్నావా? దానాలు సరిగా ఇస్తున్నావా? అలానే పంట భూములకు కావాల్సిన ధాన్యం ఎవరితోనో వ్యవసాయం చేసే రైతులకి అండగా నిల్చుంటున్నావా? శత్రురాజులో కన్నేసి ఉంచుతున్నావా? ఇంట్లో ఆడవాళ్ళకి అన్ని విషయాలు చెప్తున్నావా? కొన్ని చెప్పకూడదు, అలాంటివి చెప్పకూడదు. చెప్తే అవి పొరపాటున బయటికి లీక్ అయితే శత్రురాజులు మన మీదకి వస్తారు. ఎన్ని చెప్పాడు అసలు నిజంగా అవన్నీ చెప్పుకుంటే ఎంత మాట్లాడచ్చు రామాయణం. అసలు ఈ చిన్న బుక్కే ఇలా మాట్లాడుతుంటే అవి నేర్చుకోవాలి. అందుకే నెక్స్ట్ టైం అది చెప్తాం మనం రామాయణం. ఇది ఈసారితో లాస్ట్. కొంతసేపటికి తేరుకున్నాడు భరతుని కుశల ప్రశ్నలు అడిగాడు. ఆ కుశల ప్రశ్నలే 1-2 కాండలు ఉన్నాయి. పెద్ద క్వశ్చన్ ఎప్పుడైపోతుందా? భరతుడు ఇవన్నిటికీ ఎప్పుడు ఆన్సర్ చెప్తాడా అనుకున్నా. భరతుడు సింపుల్ ఒకటే అన్నాడు, అన్న రాజ్యం నీది, పెద్ద కొడుకు రాజ్యం చేయాలి, ధర్మం అదే, అందుకే నువ్వు వచ్చేసేయి, నువ్వు ధర్మపాలన చెయ్యి, నీ బదులు నేను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తా అని చెప్పాడు. నా తల్లిదే తప్పు అని చెప్పాడు, కైకదే తప్పు. విచిత్రం, కైక కూడా వచ్చింది ఇక్కడ. రాజనీతి ధర్మాలను బోధించాడు. శ్రీరాముడు తండ్రి మరణ వార్త విని విలపించాడు. ఇదే నేను చెప్పింది, దాకా ఏడ్చాడు, బోరుమని ఏడ్చాడు పాపం. శ్రీరాముడు అయోధ్యకు రమ్మని రాజు కమ్మని సవినయంగా ప్రార్థించాడు. భరతుడు వస్తాడా రాముడు?
చెప్పాడు, నాన్న మాట నిలబెట్టడమే ధర్మం. అయోధ్యకి రాజు కావాలంటే ముగ్గురున్నారు, భరతుడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు, శత్రుడు. లక్ష్మణుడు వదిలేసిన భరత శత్రుఘ్నులు ఇద్దరున్నారు. రాముడు ఏది అయోధ్యకి రాజు కావాలంటే. కానీ నాన్న మాట నిలబెట్టడానికి నేనే కారణం కదా. ముగ్గురు తమ్ముళ్ళు పనికిరారు. ఎందుకు? ఆ 2 వరాల్లో ఎవరు కారణమై ఉన్నారు? రాముడు అయ్యి ఉన్నాడు. భరతుడేమో రాజ్యం చేయాలి, రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి. ఒక నాన్న కోరిక నువ్వు నిలబెట్టు, నువ్వు వెళ్ళి రాజ్యం చేయాలి, అందుకే నువ్వు అయోధ్యకి వెళ్ళిపో. ఇంకో కోరిక నేను తీరుస్తాను అనుకోకుండా మన ఇద్దరికే వచ్చింది ఆప్షను అని భరతుడేమో రిటర్న్ పంపించే ప్లాన్లో ఉన్నాడు, ఆయనేమో వనవాసం చేయాలని ఉన్నాడు. కానీ తండ్రి మాటే శిరోధార్యమని శ్రీరాముడు అంగీకరించలేదు. శ్రీరాముని నాసికవాదంతో ఒప్పింపజూచాడు జాబాలి. ఈయన కూడా పండితుడు ఈయన ఏం చేశాడు? తనకున్న తెలివితో రాముని ఒప్పిద్దామని చూశాడు. అదేంటి అలా అంటావు? తండ్రి తర్వాత తండ్రి అని ఎవరిని అంటారు? పెద్ద కొడుకుని అంటారు. పెద్ద కొడుకు రాజ్యం చేయాలి, అదేంటి అధర్మం మాట్లాడతావు? నువ్వు రాజ్యం చేయకపోగా ఆయన చెప్పినోడే లేడు కదా, చనిపోయాడు కదా, ఇంకా ఆ మాట పట్టుకొని నిల్చుంటావేంటి? ఇలా ఏదో చెప్పి జాబాలి రాముడు ఒప్పిద్దామని చూశాడు. తండ్రి వెళ్ళిపోయిన తండ్రి మాట శిరోధార్యం. అదే నాన్నకు ప్రేమతో సినిమా అదేనా? అదేదో సత్యమూర్తి సినిమా ఏదో, వాళ్ళ నాన్న చనిపోయి అప్పులు చేసిపోతే అప్పులు తీర్చడానికి చేస్తారు కదా. చూడండి, ఒక్కొక్క కాన్సెప్ట్ రామాయణంలో తీసుకుంటే ఎంత పెద్ద హిట్ సినిమా అయిపోయింది. ఒక్క కాన్సెప్టే, నాన్న వెళ్ళిపోయినా నాన్న అప్పులు నా రెస్పాన్సిబిలిటీ నా కొడుకు తీసుకొని సాల్వ్ చేస్తాడు. ఒక్క పాయింట్ ఇదే తీసుకున్నాడు రామాయణంలోంచి. తండ్రి వెళ్ళిపోయినా తండ్రి వాక్కు శిరోధార్యం అయిపోయింది, హిట్ అయిపోయింది సినిమా. బాహుబలి అయితే మహాభారతము, రామాయణము, ఇంకొన్ని పురాణ కథలు తీసి మిక్స్ చేస్తే వరల్డ్ మొత్తం విజిలేసి థియేటర్లో స్క్రీన్లు చించుకున్నారు. అంత పెద్ద హిట్ అయింది బాహుబలి. అవి ఎక్కడి నుంచి వచ్చింది? రామాయణం, భారతం వీటిలో కథలే తీసి మొత్తం మిక్స్ చేసి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా ఇచ్చేస్తారు మనకి. దానికి విజిల్ వేసి ఎప్పటికి నా భూతో నా భవిష్యత్తు మూవీలాగా ఫీల్ అవుతున్నా. నిజంగా రామాయణం వస్తే ఎలా ఉంటుందో కరెక్ట్ తీస్తే యాజ్ ఇట్ ఈజ్, ఆది పురుషులాగా కాదు. అట్ట కాదు నాన్న, అదో పాలు తోడేద్దామంటే పెరుగు గాలి ఇంకేదో అయింది అన్నట్టుంది. ఇతడు దశరథుని పురోహితుడు, కానీ జాబాలి వాదాన్ని శ్రీరాముడు ఖండించాడు. మీరు చెప్పేది తప్పు, అధర్మం అని చెప్పేశాడు. కొడుకుకి ఎప్పుడు తండ్రి మాటే శిరోధార్యం. అన్నిటికంటే పెద్ద ధర్మం ఏంటి? తండ్రి మాటని పాలించడమే. భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు. భరతుడు అన్న మీరు రావట్లేదు కదా, మీరు పాదుకలను ఇవ్వండి, వాటి తీసుకెళ్లి సింహాసనం మీద ప్రతిష్ఠ చేస్తాను. అక్కడ రాముడు ఉన్నాడని తలుచుకొని నాకు ఎప్పుడు డౌట్ వచ్చినా ఆ పాదుకలను వెళ్ళి అడిగి అప్పుడు నేను ఏదైనా పని చేస్తాను, లేదంటే వాడికి చెప్పి నేను చేస్తాను అంటే రాముడికి చెప్పి నేను చేశానని. అది భరతుడు అంటే. చూడండి, శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు. దీనికి కూడా భక్తులు తిట్టిపోశారు. రాముడు అడవిలో తిరగాలంటే పాదుకలు ఉండే, ఆ పాదుకలు కూడా భరతుడు పట్టుకెళ్ళాడు, ముళ్ళు గుచ్చుకునే రాముడికి అన్నారు పాపం. అలా ఉంటారు భక్తులు. ఈయన ప్రేమతో తీసుకెళ్ళాడు అనేవాళ్ళు అలా కూడా అంటారు లోకలు. అప్పుడు భరతుడు అన్నాడు, అన్న ఈ పాదుకల మీదనే రాజ్యపాలన భారాన్ని ఉంచుతాను. ఈ పాదుకలు కాదు, నాకు ఆశీర్వచనాలు అంటే ఈ రామ పాదుకల్ని సింహాసనం దగ్గర పెట్టి వాటికి చెప్పి పనిచేస్తా అంటాడు. అంటే అక్కడ రాముడు ఉన్నాడని భరతుడి ఫీలింగ్. రాజ్య భారాన్ని, అయోధ్య రాజ్యాన్ని పాదుకలు వేయలేయి. రాముడు లేని టైంలో చూడండి, చెప్పులు అయోధ్యలు వేయలేయి. చూసారు ఎలా ఉంటుందో టైం, అలా ఉంటుంది. ఈ 14 సంవత్సరాలు నేను కూడా జటలను ధరించి నారచీరలు కట్టి వనవాస నియమాలతో నగరం వెలుపల ఉంటాను. చూసారా ఏమన్నాడు? మీరు ఎలా వనవాస దీక్షల్లో ఉంటాను, అలా నేను ఉంటాను. ఎందుకు తీసుకోవాలి భరతుడు? హాయి కంఫర్టబుల్ కూర్చోవచ్చుగా ఇంట్లో, అయోధ్యలో హ్యాపీగా. ధర్మం కష్టం, ఇదే నేను అన్నది. ధర్మం చాలా కష్టం ఫాలో అవడం. పట్టుకున్నారా మీరు షైనే అవుతారు, కంఫర్ట్కి పోయారా అధర్మంలోకి వెళ్ళిపోతారు. ఎవడో డబ్బులు ఇస్తా అంటాడు ఇల్లు కట్టుకోవడానికి, తీసుకున్నారా రేపొద్దున ఇల్లు పోలీసు వాళ్ళు ఎప్పుడో పట్టుకెళ్ళిపోతారు, మిమ్మల్ని లోపలేస్తారు, ఇల్లు గవర్నమెంట్ సీజ్ చేస్తుంది. అది అధర్మం. మీరు కష్టార్జితం కట్టుకొని ఉన్నారా హాయిగా నిలబడుతుంది. దానిలో మీరు ఇసురకర్ర పెట్టి ఇసురుకున్నా పర్లే, ఏసీ లేకపోయినా. మీ కష్టార్జితం ఇది మైండ్లో పెట్టుకోండి. అన్యాయం వద్దు, అధర్మం వద్దు, అధర్మ సంపద వద్దు, ఇలాంటి జోలికే పోవద్దు మనం. 14 సంవత్సరాలు కాగానే నీ దర్శనం కాకుంటే అగ్ని ప్రవేశం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? అన్న 14 సంవత్సరాలు నీకోసం వెయిట్ చేస్తా. 14 సంవత్సరాలు నెక్స్ట్ ఫస్ట్ డే, 14 ఇయర్స్ దాటిన తర్వాత ఫస్ట్ డే మార్నింగ్ నేను అన్ని కట్టెలు పేర్చుకొని చితి పేర్చుకొని వెలిగించుకొని దానిలో దుంకి చచ్చిపోతా అంటున్నాడు భరతుడు. అంటే రాముడికి డెడ్ లైన్ పెట్టాడు ఈయన. అంటే ఆయన ఉండలేను అని. అన్నా నిన్ను వదిలేసి నేను ఉండలేను, నువ్వు మాట ఇచ్చావు నాకు 14 సంవత్సరాలని, ఆ ఒక్క మాట నువ్వు ధర్మం అంటున్నావు, అది దాటాక ఒక్క నిమిషం ఒక గడియ నువ్వు కనబడలేదా నేను చనిపోతాను, ఉండను అన్నాడు. అంటే నేను చూడకుండా నేను ఉండలేనని ఎంత ప్రేమగా చెప్తున్నాడు చూడండి. ఈ దరిద్రం సినిమాల్లో ఒక మగ జాతికి ఆడజాతికి అంటగట్టి హీరో హీరోయిన్ అని పేరు పెట్టి వీళ్ళకి పెట్టి దరిద్రం అంతా చండాలం చేస్తున్నాడు. చూడండి మొగుళ్ళు అన్న తమ్ముళ్ళు ఎంత ముచ్చటగా ఉన్నారు. అన్న నువ్వు రాకపోతే నేను చచ్చిపోతా అంటున్నాడు తమ్ముడు.
ఇక్కడ ప్రేమించకపోయినా చచ్చిపోతాడు, ప్రేమించినా చచ్చిపోతాడు. ఈ రెండు దరిద్రాలే. అదో పువ్వు దరిద్రం. ఆ పువ్వు పట్టుకొని రెక్కలు బీగుతుంటాడు ఒక్కొక్కసారి. వస్తుందా రాదా, వస్తుందా రాదా, వస్తుందా రాదా. అది వస్తుందా రాదా తెలియదు కానీ పువ్వు మాత్రం చచ్చిపోయింది. ఈ శాడిజం ఒకటి. పూల రెక్కలు ఎందుకు బీగుతాడు? వాడు వెంట్రుకలు బీక్కోమని తల్లోవి, బట్టతలో గుండె అయ్యి ఉంటుంది కనీసం వస్తుందా రాదా అనుకోవడానికి. జీవితాంతం గుర్తుంటుంది. వెంట్రుకలు బీక్కోవడం బెటర్ కదా, వస్తుందా రాదా వస్తుందా రాదా అని. గుండో బట్టతలో అవుతుంది. గుండోడు కాబట్టి ఎటు చేసుకోదు, సరిపోతుంది. ఇవన్నీ నేర్పిస్తారు సినిమాలు అవే ఇక చూపించేది. పూరెక్కలు పీకేస్తారు రాక్షసుల్లాగా. కొంతమంది పూజలు పూల రెక్కలతో చేస్తున్నారు, చేయకూడదు, అది కూడా తప్పే. అమ్మవారు ఉంటారు పువ్వు మధ్యలో, మీరు రెక్కలు పీకేస్తే ఆమెకి నొప్పి ఉండదు. నారచీరలు కట్టి వనవాస నియమాలతో నగరం వెలుపల ఉంటాను, 14 సంవత్సరం కాగానే నీ దర్శనం కాకుంటే అగ్ని ప్రవేశం. ఇది ప్రేమ అంటే ఇది. నువ్వు రాకపోతే నేను చచ్చిపోతా అంటే భర్త అన్నదమ్ముల మధ్యలో అది, అంతేగాని వేరే జంతువుల్లాగా ఉండడం కాదు. సరేనన్నాడు శ్రీరాముడు. ఆదర్శ సోదర భావం అంటే ఇది. భరతుడు నందిగ్రామం చేరుకొని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు. మొత్తానికి పాదుకలకు అభిషేకం చేశాడు. అక్కడి నుంచి వచ్చింది పాదుక పూజ, పాదుక పూజ, పాదుక పూజ. మన చెప్పులకు చేసుకొని మనం నెత్తి నీళ్ళు చల్లుకుంటామా? మన చెప్పులకు అభిషేకాలు చేసి ఆ నీళ్ళు మనం చల్లుకుంటామా? చల్లుకోం. ఎవరివి చేస్తాం? గురువువి చేస్తాం. గురువువి చేస్తాం. ఓ సాయిబాబా పాదుకలు, శంకరాచార్య స్వామి వారి పాదుకలు, శ్రీరామ పాదుకలు, దత్తాత్రేయ స్వామి వారి పాదుకలు. ఇవి మాత్రం చల్లుకోవడం కాదు, తాగుతారు. తాగి నెత్తిని చల్లుకుంటారు. మీ చెప్పులు కడిగి తాగి నెత్తిని చల్లుకోండి. చూసారు ఎంత మారిపోయిందో. మనం అంత మనం అర్థమవుతుందా? గురువులంతా గొప్ప. ఇప్పుడు అర్థమైందా మనం ఎంత చీనో? ఇలా చెప్తే అందుకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ఎంత చీనో, ఈ చీ నుంచి గొప్పగా మారాలి. పాదుకలకు పట్టాభిషేకం చేశాడు. థ్యాంక్స్, మమ్మల్ని మనం గుర్తుంచుకున్నందుకు చీ అని. శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? అత్రి అనసూయలు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళారు. అత్రి అనసూయలు వీరికి సముచిత మర్యాదలు చేశారు. మొత్తం వాళ్ళకి గెస్ట్ కదా. అభ్యాగతి దేవో భవ. రాముల వారి సీతమ్మకి లక్ష్మణుడికి మర్యాదలు చేశారు. ఎవరు? అత్రి అనసూయలు. మహాపతివ్రత అయిన అనసూయాదేవి సీతకు దివ్య వస్త్రాభరణాలు ఇచ్చింది. అంటే గిఫ్ట్గా, అమ్మ నీ ధర్మం గొప్పతనం అమ్మా, రాముడికి విధించిన వనవాస దీక్షని నువ్వు తీసుకొని వచ్చావు చూడు, అది గ్రేట్. నీకు అసలు ఉందా నియమంలో? లేదు. రావాలనుందా? అయోధ్య పెద్ద కోడలు ఎలా ఉండాలి? హాయిగా అయోధ్యలో ఉండొచ్చు. ఏమండి మీరు పోయిరండి 14 సంవత్సరాలు, నేను హాయిగా అయోధ్యలో ఉంటాను, అంతకాదు నేను రాజ్యం చూస్తాను కూడా అనొచ్చు. రాముడి తరఫు రాణి కదా చూడాల్సింది. అవన్నీ వదులుకొని రాముడితో పాటు కష్టాలు అనుభవించడానికి వచ్చావే అని అనసూయాదేవి ఎంత మెచ్చుకుందో సీతమ్మని. పొగిడి వస్త్రాభరణాలు ఇచ్చింది. అమ్మ ఇది కట్టుకో అమ్మ అని. మునీశ్వర్ల ఆశీస్సులు తీసుకొని సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలోకి, ఇంకా వనంలోకి వెళ్ళారు. అంటే ఇంకా కఠినమైన వనవాస దీక్ష చేస్తున్నామని చెప్పుకుంటూ శుభం పలుకుదాం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.